అప్పుడు మా అన్నకు ఆ పేరు పెట్టిండ్రు. సో ఇంట్లో అంత చుట్టాలు అందరు ఉల్లాసనే పిలుస్తారు మమ్మీ వాళ్ళ సైడ్. అట్లా అయ్యి నాకు అన్నయ్య ఇది అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. ఉల్లాస్ అని నేను కూడా అట్లే పిలవడం స్టార్ట్ చేసి. నువ్వు పిలవటం ఏదో మీ తాతగారి పేరు ఏమో కానీ ఉల్లాసంగా ఉంటాడు ఎప్పుడైనా సరే. ఉల్లాసం ఉత్సాహంగా అంటాం కదా, ఉల్లాసం అంటే యాక్టివ్గా ఉంటాడు అని చెప్పే విధానం కూడా చాలా నచ్చుద్ది అందరికి. మీ ఇద్దరు తిను. అవునండి, నిజంగా ఒక కృష్ణుడు ఒకడేమో అర్జునులాగా, రాముడు లక్ష్మణులాగా ఉంటారు మీ ఇద్దరు. చాలా అద్భుతంగా మీ కథలు కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే యూట్యూబ్లో నేత్ర ఏం చూస్తుంటావు ఎక్కువగా? అంటే యూట్యూబ్లో ఏమేమి చూస్తుంటావు? హెల్త్ కి సంబంధించి ఆయుర్వేదం, యోగా, ఆర్గానిక్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళని ఫాలో అయ్యి చూస్తూ ఉంటారు. వంశీకృష్ణ? నేను కూడా అంటే ముందు ఇంటర్వ్యూస్ అవి ఎక్కువ చూసేటోని, పాడ్కాస్ట్లు ఎక్కువ చూస్తూ ఉంటాం. మన రణ్వీర్ అని ఉంటాడు, ద రణ్వీర్ షో, అవి ఇంగ్లీష్ లో హిందీలో ఉంటాయి అవి. అండ్ నేను కూడా ఇంటర్వ్యూస్ ముందు నుంచి ఎక్కువే సినిమా వాళ్ళే ఎక్కువ చూసేటోని. ఇవి రాఘవేంద్రరావు గారి ప్రోగ్రామ్ దగ్గర నుంచి సౌందర్య లహరి అని వస్తుంది అది, అండ్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూస్ కానీ, పూరి జగన్నాథ్, వీళ్ళంతా చాలా ఇంటెలెక్చువల్ పర్సన్స్ అని నా ఫీలింగ్. వాళ్ళే చూస్తాను. ఇప్పుడు కొంచెం ఈ ఫుడ్ రిలేటెడ్ చూస్తున్నా. మమ్మల్ని అందరు పొగుడుతుంటే అనిపిస్తుంది అంటే మేము ఇంకేం సాధించలేదు, ఇంకా అన్బిలీవబుల్ పీపుల్ ఉన్నారు మన కంట్రీలా. మొన్ననే ఒక అతనిది చూసిన, ఆయన డిఫరెంట్ బ్రాండ్స్ వెనకాల ప్యాకేజింగ్ ఉంటది కదా, అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళ బ్రాండ్ ప్యాకేజ్ పైన ఇది హెల్తీ డ్రింక్ అని అదని ఇదని, వాళ్ళు రాసేవన్నీ వేరుంటాయి, షుగర్ కంటెంట్ ఉంటది ఇంతగానం, మన హెల్త్ కి మంచిదే కాదు అని చేస్తున్నారు. ఫుడ్ ఫార్మర్ అని ఉంటది. ఆయన యూకే యుఎస్ పోయి కొంచెం డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇదే పని చేస్తాడు. ఆయనకు డైలీ ఎవరి నుంచో ఒకరి నుంచి నోటీస్ వస్తుంది, లాయర్ కాల్ చేస్తాడు, నువ్వు ఫస్ట్ వీడియో తీసేసాయి, నువ్వు మా ₹1,00,000 ఫైన్ కట్టాలి, నేను జైలు వేస్తారు 7 ఏళ్ళు అని బెదిరిస్తే కూడా ఆయన ఇదే చేస్తుంటాడు. అంటే వీఆర్ నథింగ్ బిఫోర్ దెమ్ అనిపిస్తుంది. అట్లాంటి మనుషులు అంటే అంత ధైర్యంగా మనుషులకు మంచి చేయాలని చేస్తున్నారు కదా, బాగా అనిపిస్తాయి అట్లాంటి ఇంటర్వ్యూ చూసినప్పుడు. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతుంటే, నా అన్వేషణ, క్రాంతి బ్లాగరు, పోల్ చొక్కా నవీన్ అని వీళ్ళందరూ వాళ్ళు వీడియోస్ పెడుతుంటారు. బ్యాంకాక్ పిల్ల, అవును, వీళ్ళు వీడియోస్ పెడతారు అన్నమాట. వీడియోసరికి లక్షల మంది వెంటనే చూసేస్తారు. అవును, అమ్మ మాట, మామన్ మీ, వీళ్ళందరూ కూడా యూట్యూబర్స్. అవును, వాళ్ళు రెగ్యులర్ గా ఏం చేస్తారు, వీడియోస్ పెడుతుంటారు. ఇంకా వాళ్ళు మొన్న నా అన్వేషణ అతను చూశాను, 1,30,00,000 వచ్చిందంట 4 నెలలకి యూట్యూబ్ లో. అంటే అతను ఆ డబ్బుల్ని పంచి పెడతానని చెప్పి సరదాగా చెప్తున్నాడన్నమాట. ఇంకొక అతను కూడా ఫిష్ గురించి దాని గురించి చేస్తాడు ఆయన, మన లోకల్ బాయ్ నాని, ఇంట్రెస్టింగ్ అవి కూడా బాగుంటాయి. వైజాగ్ అతను నాన్ వెజ్ అయితే చెప్తున్నమాట, ఇదిగో నేను ఇక్కడికి వచ్చానండి, ఇక్కడికి వచ్చి అని చూశానండి. చైనా వ్లాగ్స్ ఎక్కువ చేస్తుంటారు, వరల్డ్ టూర్ వేసి. అవేమో చూడలే, బ్యాంకాక్ పిల్ల అవి కూడా వస్తుంటాయి ఎయిర్పోర్ట్ లో, మేము ఫ్లైట్ ఇంట్రెస్టింగ్ ఉంటది తను మాట్లాడుతుంటే. అవును, ఫాస్ట్ గా మాట్లాడుతుంటే, ఫాస్ట్ కరెక్టే. అది ఆ స్టైల్ నచ్చేసింది ప్రజలకి. ఏదో కొత్తదనం ఉండాలి. నువ్వు కూడా కూరగాయలు ఇప్పుడు మేము అందరం చూసేస్తున్నాంలే, కూరగాయ తోటకూర గోంగూర అలా అంటుంటే మేము చూసిస్తాం. ఏంటి అంటే ఒక సినిమా హీరోయిన్ అమ్ముతున్నట్టు మాకు అనిపించింది. ఈ సినిమా హీరోయిన్ లాగా ఉంది, ఈ అమ్మాయి ఎవరో అమ్మేస్తుంది ఏంటని చెప్పి మేము చూసాం అన్నమాట. అది అయితే మీరు కూడా యూట్యూబ్ ఉన్నట్టుంది, ఛానల్ పేరు వారధి ఫార్మ్స్ అని ఒకటి ఉంది. వారధి ఫార్మ్స్ యాక్చువల్ అది నేత్ర పేరు మీదే ఉండే, మొన్నే అన్ని ఫార్మ్ రిలేటెడ్ వీడియోస్ పెడుతున్నాం అని వారధి ఫార్మ్స్ అని చేంజ్ చేసినాం. నా పర్సనల్ ఛానల్స్ ఉన్నాయి అట్లే. ఓకే, దాని డబ్బులు ఏమి వస్తుంటాయి మీకు? ఇన్కమ్ ఎంత వస్తుంది? కొంచెమే వస్తుంది నాకైతే. అంటే పెద్ద వీడియోస్ పెడితే ఎక్కువ వస్తుంది, పెట్టే చిన్న షార్ట్స్ కి 1 మిలియన్ వ్యూస్ అయినా కూడా. తమ్ముడు ఒకసారి అడిగిండు, ఒకటి అదే రైతు బజార్ లంగవని వేసుకున్న వీడియో 5 మిలియన్ పోయింది, దీనికి ఎంత డబ్బులు వచ్చింది అని వాట్సాప్ లో పెట్టిండు. తీసి యూట్యూబ్ నుంచి తీసి స్టూడియో నుంచి తీసి పెడితే 1200 ఉంది. 4.5 మిలియన్ కి 5 మిలియన్ కి. ఏంది నేను ఎన్నో లక్షలు వచ్చినాయి అనుకున్నా నీకు అని అన్నాడు. అంతేం రావు, షార్ట్స్ కి తక్కువ. మనం వ్లాగ్స్ చేసి డైలీ వ్లాగ్స్ 20-30 మినిట్స్ వీడియోస్ అట్లా పెడుతుంటే వస్తాయి 3,000-4,000-5,000.
కంటెంట్ ని బట్టి ఎక్కువ పోతుంటే బానే వస్తాయి అనుకుంటా యూట్యూబ్ లో. మాకైతే ఇప్పుడు స్టార్ట్ చేసిన పెద్ద వీడియోలు, ఇప్పటి వరకు అయితే తక్కువనే ఉంది ఇన్కమ్ అసలు. అంటే 10 నిమిషాల పైన ఉండాలనుకుంటా అయితే ఎక్కువ వస్తాయి, అమౌంట్ అది కూడా రీచ్ ఉంటేనే ఎక్కువ వస్తాయి. మావి ఒకసారి మా బుక్ లో కొటేషన్స్ కాపీ కొట్టి వేరే ఛానల్ వాళ్ళు పెట్టుకున్నారు. అతను ఏమి అడగకుండానే బుక్ కొనుక్కొని అవన్నీ పెట్టేసిండు వేరే వాళ్ళ వాయిస్ లో. ఆయనకు లక్షల వ్యూస్ అవి అన్ని మిలియన్. మేము ఇంకా యూట్యూబ్ ఇండస్ట్రీకి రాకముందు అప్పుడు ఆయనకు 1,00,000 వ్యూస్ అంటే ₹1,00,000 వచ్చింటాయి. అంటే ఆయన ఇన్ని వీడియోస్ చేసిందంటే నాకు 5-6 కోట్లన్నీ వచ్చింటాయి. మనకు ₹1 కోటి అయితే ఇవ్వమందాము, తర్వాత మాట్లాడదాము అని నాకు ఫోన్ చేసి మా ₹1 కోటి ఇచ్చేసేయు, నీ పైన కాపీరైట్ వేసినాం కదా తీసేస్తాం. ఆయన ఛానల్ క్లోజ్ అయింది. ఆయన మీకు దండం పెడతా నా ఛానల్ నాకు ఇచ్చేసేయండి, కాపీరైట్ వెనకాకి తీసుకోండి అంటే ₹1 ఇచ్చేసే తీసుకుంటాం అన్నాం. తర్వాత ఆయన చూపించింది అనలిటిక్స్ అన్ని, ఆయనకు 50,000 కూడా రాలే అన్ని వీడియోలు కలిపి. అప్పుడు అర్థమైంది యూట్యూబ్ లో వ్యూస్ ఎన్ని వచ్చినా కూడా ఇన్కమ్ కొంచెం తక్కువనే ఉంటది. అంటే పెద్ద వీడియో ఉండి 1 lakh వ్యూస్ వచ్చినాయి, అమౌంట్ ఎంత వస్తుంటారు వాళ్ళకి? 3,000 1 మిలియన్ ఉంటే అది కూడా మళ్ళీ కంటెంట్ ని బట్టే. కొందరికి దానికే 10,000 వచ్చి ఉంటాయి, దానికి ₹1,000 వచ్చి ఉంటాయి. అంటే యాడ్స్ కూడా స్కిప్ చేయకుండా చూడాలి కదా వాళ్ళు, స్కిప్ చేస్తే తక్కువ వస్తాయి, స్కిప్ చేయకుండా చూడాలి. కొందరు నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అనేది తీసుకుంటారు, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వ్యూ టైం కూడా మనం అనుకుంటాం 10 నిమిషాలు ఉంది కదా అని, 10 నిమిషాలు చూడరు, 1 minute చూస్తాం, మళ్ళీ ఇంకో వీడియోకి వెళ్ళిపోతాం. అట్లాంటప్పుడు కూడా రావేమో మరి. మీకు ఐడియా ఉండొచ్చు మీ ఛానల్ ఉంది అంటే మీకు ఎంతవరకు తెలుసు అని అడుగుతున్నాను, అది మీకు టెస్టింగ్. ఓకే, అయితే ఎవరిని ఆర్గానిక్ ఫార్మర్స్ గా మారాలనుకో వాళ్ళు ఎవరైనా సలహా ఇవ్వగలరా మీరు? ముందు నేత్ర అడుగుతాం, అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మేము కూడా మీలాగా అవ్వాలనుకుంటున్నాం అన్నట్టే ఏమైనా సలహాలు ఇవ్వగలరా? ఫస్ట్ అయితే అంటే మొత్తం ఫార్మింగ్ మీదనే ఇన్కమ్ అయితే వస్తలేదు మాకు, కొంచెం బిజినెస్ కూడా ఉంది, అందుకే అది రన్ చేయగలుగుతున్నాం. ఇటు హనీ షాప్ నడవడం వల్ల దాన్ని డబ్బులు తీసుకుపోయి ఫామ్ లో పెట్టి వాళ్ళకి జీతాలు ఆ ఫార్మింగ్ అంతా చెప్పేయగలుగుతున్నాం. ఫార్మింగ్ లో అయితే ఇప్పుడే ఇంకేం అంత ప్రాఫిట్స్ ఏం రాలే మాకు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ చికెన్ షెడ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది కొంచెం ఇన్కమ్. కానీ కూరగాయల్లో దాంట్లో తక్కువనే ఉంటుంది లాస్ అదంతా. సో ఫస్ట్ మొత్తం పెట్టుకోకుండా చిన్నగా స్టార్ట్ చేసి కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా చేస్తూ ఉండి ఆ తర్వాత పెద్దగా పోతే బెటర్ అని నా ఫీల్. వంశీకృష్ణ మరి నువ్వేం చెప్తావు? అదేనా సలహా ఇంకెవరు చెప్పగలవా అని? అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి మీలాగా స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, కాకపోతే చాలా కన్సిస్టెంట్ గా చేయాలి ఈ వర్క్. ఇప్పుడు మాది అనుకుంటారేమో వీళ్ళు ఫేమస్ కాబట్టి వీళ్ళకు కస్టమర్స్ వస్తున్నారు కొంటున్నారు అని. మేము ఒక 10 రోజులు రిలాక్స్ అయ్యి ఒక వీడియో పెట్టకుంటే మా షాప్ కి కూడా ఎవరు రారు. అట్లుంది పరిస్థితి. అంటే కన్సిస్టెంట్ గా నువ్వు ఫోకస్డ్ గా ఒకటే పని చేస్తూ ఉంటేనే ఇన్కమ్ అయినా లైఫ్ అయినా ఏదైనా. లేదు నువ్వు రిలాక్స్ అవుతున్నావు, అరే ఇప్పుడు 10 రోజులు బాగా వచ్చేసిండ్రు కదా షాప్ కి డబ్బులు వచ్చేసినాయి, ఒక టూర్ వేసి వద్దాము అని పోయి ఎంజాయ్ చేసి వచ్చే పరిస్థితులు లేవు. అంటే డబ్బు సంపాదించడం కష్టం అని వింటూనే ఉన్నా కానీ ఫస్ట్ టైం ప్రాక్టికల్ గా చూస్తున్నా. ఓకే, అయితే మరి వీడియోలు ఎవరు తీస్తారు, ఎడిటింగ్ అంతా ఎవరు చేస్తారు మరి? వంశీ ఎడిటర్. నేను మాట్లాడేటప్పుడు తను కెమెరామ్యాన్, తను మాట్లాడేటప్పుడు నేనే కెమెరామ్యాన్. ఇద్దరు కెమెరామెన్ ఉన్నారు ఇంట్లో. మొన్న కూడా ఫార్మసీ ఫార్మ్ బ్లాగ్ చేస్తుంటే కొంచెం మనము ప్రొఫెషనల్ గా పోదాం, కెమెరామెన్ హైర్ చేసుకుని ఎడిటింగ్ కూడా వాళ్ళే చేసి పంపించేటట్టు పోదాం అంటే వాళ్ళు 30,000 అడిగిండ్రు. మేము ఆలోచన ఫస్ట్ సరే ఓకే అనుకున్నాం. ఆ తర్వాత అసలు వస్తాయా మనకు 30 ఎందుకంత, అట్లా మనకు 10 ఫార్మర్లు ఉంటే మనం అంత అఫోర్డ్ చేయలేము కదా అని లాస్ట్ క్యాన్సిల్ చేసుకొని ఆ వ్లాగ్ మొత్తం కొంచెం వంశీ కొంచెం నేను తీసుకొని షూట్ చేసి. అంటే మా దగ్గర ఐఫోన్ ఉంది, బాగా నమ్ముకుంటాం ఆ ఫోన్ ని. ఇప్పుడు హైఫైగా అందరితో షూట్ చేపించి అంత ఖర్చు పెట్టడం కన్నా ఫార్మర్స్ వీడియోలో లైవ్లీగా మనమే తీద్దాము అని ఫిక్స్ అయినా. మంచిగా వస్తాయి క్వాలిటీ ఐఫోన్ లో కూడా. అదే ఎడిటింగ్ కష్టం, ఎడిటింగ్ అన్నా ఎడిటింగ్ ఈజీనే అండి. ఫస్ట్ లో కొంచెం కష్టం అనిపిస్తుండే. iMovie అని ఉంటది ఐఫోన్ లో. iMovie లోనే మొత్తం అది గంట వీడియో ఉండని 10 నిమిషాల వీడియో రీల్ ఏదైనా నేను చాలా క్విక్ గా చేసేస్తుంది. ప్రాక్టీస్ అయిపోయింది, డ్రైవింగ్ లాగా వచ్చేసింది, చాలా ఈజీగా చేస్తా. అండ్ ఎక్స్పర్టైజ్ కూడా ఉంది నాకు. ముందు నుంచి కాలేజెస్ లో క్లాసెస్ చెప్పి ఆడియన్స్ పల్స్ తెలుసు కాబట్టి ఆ ఫస్ట్ 3-4 సెకండ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరన్నా మనది వినాలంటే ఫస్ట్ స్కిప్ చేయకుండా ఇట్లా ఫస్ట్ 3-4 సెకండ్లల్లో వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసేసేయాలి మనం.
ఓ అది అండ్ లాస్ట్ ఎండింగ్ కూడా మంచినే ఉండాలి వీడియోకి. ఎందుకంటే ఇంకొకరికి నువ్వు షేర్ చేయాలంటే ఎండింగ్ బాగుండాలి, చూడాలంటే స్టార్టింగ్ బాగుండాలి. మధ్యలో కొంచెం యావరేజ్ ఉన్నా నడుస్తుంది. కాకపోతే హైలో స్టార్ట్ కావాలి, హైలో ఎండ్ కావాలి. అప్పుడే నువ్వు ఇంకొకరికి షేర్ చేస్తావు. ఎంట్రన్స్ అదిరిపోవాలి, క్లైమాక్స్ కూడా అదిరిపోవాలన్నమాట సినిమా టైప్ లో. అది ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటే ఇంకా మంచిది 30 seconds. ఓకే. తర్వాత నేత్ర వంశీకృష్ణకి అన్న సినిమా ఛాన్స్ వచ్చింది అనుకో, నువ్వు ఒప్పుకుంటావా లేకపోతే వెళ్ళడానికి వీల్లేదంటావా? ఒప్పుకుంటా కానీ వంశీ చేయడు. చేయడా? ఎందువల్ల అంటావు? అంటే చేయలేను నేను. యాక్టింగ్ అనేది ఒక ఆర్ట్ అనిపిస్తుంది నాకు. మ్యూజిక్ డైరెక్టర్ కి ఎట్లయితే ఇప్పుడు మ్యూజిక్ చేయడం వస్తుందో, యాక్టింగ్ కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ తీసుకున్నా, అల్లు అర్జున్ ని తీసుకున్నా, హీరోస్ ఎవరిని తీసుకున్నా అది వాళ్ళ నరాల్లో ఉంటది. వాళ్ళకి కెమెరా ఆన్ చేస్తానే అసలు లీనం అయిపోతారు. నేను చేస్తే అసలు ఎవరు కూడా రారు. ఆ రియాలిటీ తెలుసు నాకు. ఓకే. అయితే నిన్నే అడుగుతున్నాను నేను, నేత్రని పంపిద్దాం సినిమాకి, ఎవరన్నా డైరెక్టర్ నచ్చి అమ్మ మాకు ఇలా హీరోయిన్ గా లేకపోతే ఏదో ఒప్పుకుంటావా ఒప్పుకోవా? 100% ఒప్పుకుంటా. ఒప్పుకుంటా, ప్రాబ్లం లేదు నాకు. మంచి కాన్ఫిడెన్స్. అయితే తనకు చెప్పొచ్చో లేదో అంటే మలయాళం టైప్ మూవీస్ ఇష్టం. అంటే సాయి పల్లవి వాళ్ళు క్యారెక్టర్ ఓరియంటెడ్ అంటే మంచి కంటెంట్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఫహద్ ఫాసిల్ అండ్ వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా కొన్ని స్క్రిప్ట్స్. మీరు మలయాళం మూవీ చూస్తే కూడా 5-6 మంది యాక్టర్స్ ఉంటారు. వాళ్ళ చుట్టే కథ తిరుగుతుంది. ఏ మూవీ చూసినా వాళ్ళే ఉంటారు. నేచురల్ గా ఉంటది. అట్లాంటి నేచురల్ మూవీస్ అయితే అది నాకు సెట్ కూడా అవుతుంది. మేకప్ అది ఇష్టం ఉంటది. సో నేచురల్ గా వేయాలని, అందుకే నేచురల్ ఆర్గానిక్ ఫార్మ్స్ లో వచ్చేసారు. అందుకే ఆ వీడియోలో కూడా డైలాగ్ పాపులర్ అయింది. రైతు బజార్ వీడియోలో అన్ని నేచురల్ ఏనానండి అని నేను అడుగుతా. నేను కూడా ఉంటా వీడియోలో. అంటే తను అంటది, అవునండి మా ప్రోడక్ట్స్ అన్ని నేచురలే, మా ప్రోడక్ట్స్ నేచురల్, మేము నేచురల్ అంటే అందరు కింద కామెంట్స్ లా మెన్షన్ చేసిండ్రు అనమాట. అది నేచురల్ అనేవాడు. ఓకే. అయితే మరి భవిష్యత్తులో అంటే ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే కొత్తగా పెళ్ళిన వాళ్ళకి రకరకాల ఊహలు అనమాట. ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, ఇలా ఏవో ఊహించుకుంటుంటారు. అలాగా నువ్వు ఏమైనా భవిష్యత్తులో ఏమి అంటే అంటే ఫ్యూచర్ ఇలా అంటే బాగుంటుందని చెప్పగలవా? నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే నాకు ఏంటంటే స్కూల్ డేస్ నుంచి కూడా ఎప్పుడు ఎంజాయ్ చేద్దామన్నా ఏదో ఒక రిస్ట్రిక్షన్, ఎవరు పేరెంట్స్ నుంచి కాదు, ఎవరి నుంచి కాదు. నా లైఫ్ లో తెలియకుండానే రిస్ట్రిక్షన్. ఇప్పుడు స్కూల్ లైఫ్ లో ఎంజాయ్ చేయబుద్ధి అవుతుంది, పోయేనా ఆడుకోబుద్ధి అవుతుంది, క్రికెట్ ఆడబుద్ధి అవుతుంది, అన్నతో పాటు పోబుద్ధి అవుతుంది. అది ఇది అయితే అరే హోంవర్క్ ఉంది చేసుకోవాలి అని ఎవ్వరు చెప్పరు. నాకు తెలుసు కదా, స్కూల్లో టీచర్ ఇస్తుంది, రేపు పోతే హోంవర్క్ చేయకుంటే కొడుతుంది అని క్రికెట్ మానేయాలి, హోంవర్క్ చేసుకుంటా కూర్చోవాలి. తర్వాత 10th కి వచ్చినాక రే 10th రా ఇంపార్టెంట్, నువ్వు చదువుకోవాలిరా, ఏ రాదురా, అదిరా ఇదిరా అని ఎవరో ఒకరు అనడమో లేకపోతే మనకే మన మనస్సాక్షి చెప్తుంటది. అప్పుడు అన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇంటర్కి వచ్చినాక ఎంసెట్, అరే ఎంసెట్ నువ్వు చదవవా, ఏంది ర్యాంక్ రాదు నీకు ఇట్లా అయితే అంటారు. అప్పుడు అన్నిటికి దూరంగా ఉండి అప్పుడు చేయాలి. తర్వాత బీటెక్ లా అరే జాబ్ ఇప్పుడే కొట్టాలి క్యాంపస్ లోనే, లేకపోతే నీకు ఓడిస్తాడు జాబ్ అంటే అందరిని అవాయిడ్ చేస్తూ ఎంజాయ్మెంట్స్ అన్నిటికీ దూరంగా ఉంటూ చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. అది తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు అంటే క్లాసెస్ చెప్పేటప్పుడు ఒక్కరోజు రిలాక్స్ అయ్యి ముందు రోజు క్రికెట్ ఆడి ఎంజాయ్ చేసుకుంటా నెక్స్ట్ డే సెషన్ కి పోతే స్టేజ్ ఎక్కితే ఆడ 1000 మంది ఉంటారు. వాళ్ళకు ప్రిపరేషన్ లేకుంటే ఏం చెప్పాలి? నేను కొంచెమన్నా ప్రిపరేషన్ ఉండాలి, కొంచెం స్పాంటనిటీ వర్క్ అవుతుంది. నేనేం ప్రిపేర్ కాకుండా నైట్ అంతా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే పోయి ఏమన్నా చెప్దామంటే అట్లా కాదు. ఇప్పుడు ఫార్మింగ్ లోకి వచ్చినాక ఇప్పుడు ఒక్కటే రిలాక్స్ అయినా మొత్తము అన్ని గ్రాఫ్ అంతా ఇటు ఇటు అవుతుంటది. మా కింద మస్తు మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, మేము ఇటు ఫార్మింగ్ చూసుకోవాలి. ఫార్మ్ కి పోకుంటే వాళ్ళు మంచి చూసుకుంటున్నారా లేదా అంటే డౌట్. ఆవుకేమన్నా అయ్యిందా, మొన్న ఫోన్ చేసిండు ఆవుకు ఉంటుతుంది సార్ అని 1 month ముందు ఫోన్ చేసిండు. నాకు ఏం గుంటుంది, అది నడుస్తలేదు సార్ కిందనే ఉంటుంది అంటే మళ్ళీ డాక్టర్ ని పిలుచుకొచ్చి ఆవుకి కాలుకి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళు ఇంజక్షన్స్ వేస్తారు. దానికి పాపము అసలు మస్తు ఇబ్బంది పడుతుంది ఆవు. ఇంజక్షన్స్ వేసి దాన్ని సెట్ చేసి మళ్ళీ నార్మల్ గా అంటే ఇప్పుడు నేను పోకుంటే నేను రిలాక్స్ గానికి టైమే లేదు. అందుకు నాకు ఏమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ ఈ 40-45 years 50 వరకు కష్టపడి అప్పుడు మన బ్యాంక్ లో ఒక 10 కోట్లన్నీ ఉండాలి. మనము మినిమం ఉండి మనము ఎంత రిలాక్స్ అయినా ఏం చేసినా ఏ ప్రెషర్ లేకుండా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నా చిన్నప్పటి నుంచి నేను మనశ్శాంతిగా చూడలే. ఎందుకంటే చదువుకునేదో ఉంటది, పని చేయడమో ఉంటది, ఇంకోటి
ఎప్పుడు ఒక గిల్టే. ఈ రోజు కూడా మ్యాచ్ ఉంది, ఈ రోజు 8th అక్టోబర్ మన షూట్, ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో నాకు తెలియదు. వరల్డ్ కప్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటది, జరుగుతుంటది. నాకు చాలా ఇష్టం పిచ్చి క్రికెట్ అంటే, కానీ నాకు వర్కే కిక్ ఇస్తుంది. ఇప్పుడు నేను లేదు, మీరు ఇంటర్వ్యూ కాల్ చేసిండ్రు, నేను రాను, నేను మ్యాచ్ చూసుకుంటా కూర్చుంటే ఇంట్లో అంటే నాకు ఎంజాయ్ కాదు. మరి ఎంత తప్పు చేసేసిన నేను, ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఇట్లా మ్యాచ్ చూసుకుంటా కూర్చున్నా అని బాధ అవుతుంది. అట్లుండరాదు, డబ్బే అన్నిటికీ మూలం అనిపిస్తుంది నాకు. ఫుల్ డబ్బులు సంపాదించినాక కొంచెం రిలాక్స్డ్ లైఫ్ స్టైల్, మాది ఫార్మింగ్ కదా, ఒక ఫార్మ్ హౌస్ కట్టుకొని హాయిగా అక్కడ కొంచెం మంచిగా గడపాలి అని అనిపిస్తుంది. అంతే, ఇది నా ఫ్యూచర్ ప్లాన్. నేత్ర, ఇప్పుడు మన వంశీకృష్ణ దగ్గర ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే సిగరెట్, మందు అటువంటివి ఉన్నాయా? చెప్పచ్చా నాకన్నా, సీక్రెటా? నువ్వు సైలెంట్ గా అన్ని అనుకుంటాను, ఏదో ఒకటి చెప్పు. మందు అకేషనల్ గా తాగుతాడు, వెరీ రేర్, 2-3 months కి ఒకసారి అట్లా. పార్టీస్ ఏమన్నా గెట్ టుగెదర్స్ ఉంటే తాగుతాడు. సిగరెట్ లేదు. సిగరెట్ లేదు. మరి మంది నీ పర్మిషన్ ఉంటుందా, లేకపోతే అరుపులు కేకలు పెట్టేస్తావా? అంత గలీజ్ గేమ్ తాగాడు వంశీ, ఒక్క పెగ్గేమో తాగుతాడు. అదే ప్రాబ్లం, ఎక్కనే ఎక్కది అంటే మందు అనేది అంటే డీసెంట్ గా ఉంటాడు. తాగినట్టు ఏదో పిచ్చి పిచ్చి చేసి అరవడం, చిల్లగా చేయడం చేయడు. అంటే మా డాడీ చెప్పింది, ఇది కూడా స్టైల్ గా తాగాలరా, అంటే కుర్తిలాగా తాగేరాదు, మొత్తం బాటల్ దొరికింది కదా అని ఒక పెగ్గు 2 పెగ్గులు ఒక కంపెనీ కోసం ఏదైనా మాట్లాడడానికి. మొన్న కూడా షిమ్లా పోయినప్పుడు క్యాబ్ డ్రైవర్ అంటున్నాడు, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, మందు అనేది లేకుంటే ఎంతమంది భార్యలు విధవ అయిపోతుండ్రో అంటే అర్థం కాలే ఫస్ట్. అంటే ఎంతమంది భర్తలు చనిపోతుండ్రో మందు అనేది లేకపోతే, ఆల్కహాల్, వాళ్ళు ఆ ప్రెషర్ కి మగవాళ్ళంతా చచ్చిపోతుండ్రంట భర్తలు. ఎంతో మంది ఆదాసే ఊపర్ లో మర్ జాతే थे అగర్ దారు నయ్యే తో అంటే అనుకున్నా నేను. అంటే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుండ్రి, వాళ్ళు ఆ ప్రెషర్ నైట్. ఇప్పుడు మనం ఏ వైన్ షాప్ దగ్గర చూసినా వాళ్ళు పోతారు, కొంటారు, తాగుతారు. అంటే ఆయన ఆ కప్ కభీ పీతే క్యా అంటే నేను రోజు పీతావు మైతో, లేకిన్ ఆదా సే జ్యాదా లడ్కియా విధ్వా హోతే थे అని అన్నాడు. అంటే కొంచెం షాకింగ్ అనిపించింది, ఆయన పర్స్పెక్టివ్ లో రియాలిటీని కూడా అనిపించింది. మందు ఉంది కాబట్టి వీళ్ళు బతుకుతున్నారు ఎక్కువ మంది అని ఆయన అంటున్నాడు. కానీ అది 100% తప్పే. ఇప్పుడు యూత్ గాని, వీళ్ళు గాని, వాళ్ళు గాని, అంటే అది ఇప్పుడు మనకు గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆల్కహాల్ సేల్ చేస్తున్నారు. పర్మిషన్ లేనివి ఏవి అమ్మరు, డ్రగ్స్ అమ్మరు, షాపులలో ఏవి అమ్మరు, ఆల్కహాల్ అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు. దాన్ని పాజిటివ్ గా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, నెగటివ్ గా. కానీ అది ఎప్పుడు రూన్ చేస్తుంది అంటే లైఫ్స్ ని తాగొచ్చి పిల్లల్ని కొట్టడం, అది వాళ్ళు తాగి రోడ్లపై పడిపోతే వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు, వచ్చి మీ ఆయనని తీసుకపోండి, లేకపోతే మీ ఆయనని తీసుకొస్తున్నాము అని. యాక్సిడెంట్లు చేసుకుంటారు తాగి. డోంట్ డ్రింక్ అని ఏదో రాయరు, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని రాస్తారు. అంటే నువ్వు తాగితే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో తాగు, ఒకసారి ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు. అంటే ఇప్పుడు ముందు అట్లుండే, ఏమంటుండ్రి, కొంచెం తీసుకోవడం, వైన్ మంచిదే అనే కాన్సెప్ట్ ఉండే. మనం ఫారినర్స్ ని చూస్తే కూడా టేబుల్ పైన డిన్నర్ చేసేటప్పుడు కొంచెం కొంచెం వైన్ పోసుకొని అందరు తాగుతారు. వైన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, అది గ్రేప్ జ్యూస్ లాంటిది అని ఆల్కహాల్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు కొత్త టెస్టింగ్ ఇవన్నీ వచ్చినాక ఏమంటున్నారు అంటే, అసలు ఒక్క రోజు తాగినా నువ్వు నీకు లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉంటది. ఒక్క సిగరెట్ తాగితే ఎట్లయితే నీకు ఎఫెక్ట్ చేస్తుందో లంగ్స్ కి, నువ్వు ఒక్క పెగ్గు తాగినా నీకు ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుందో, మంచిది కాదు ఆల్కహాల్ అని కొత్త టెస్ట్ లో రిపోర్ట్స్ వచ్చినాయి. సో అందుకు తాగకండి ఒకరు, మంచిది అంత చెప్పిస్తే. అంటే ఒకవేళ తీసుకుంటే నీకు చెప్తారా ముందే, నేను వాళ్ళు తీసుకుంటున్నాను అలా చెప్తారా, చెప్పరా? అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి చేస్తారంట. అసలు ఎటు బయటకు వెళ్ళాడు, ఇంట్లోనే తాగుతాడు. ఇంట్లోనేనా? ఓకే. అప్పుడు నీ పర్మిషన్ ఉంటుందా? అంటే అందరం కలిసి చుట్టాలు ఉన్నప్పుడు పర్మిషన్ అట్లా ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా. ఓకే. మరి నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? తను చెప్పాడు ఫ్యూచర్ చక్కగా 10 కోట్లు సంపాదించి 40-50 years లో రిటైర్డ్ అయిపోవాలి, హాయిగా ఉండాలని. మరి నీది ఏమైనా ఉన్నాయా? నాకు ఒక ఇరిటేషన్ ఉంది ఇప్పుడు ఫార్మింగ్ లో, ల్యాండ్ లేకపోవడం. అంటే అటు ఫార్మింగ్ చేస్తుంటే ఓనర్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మేము షాప్ పెట్టుకున్నాం ఒక ఓపెన్ ల్యాండ్ లో, వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇన్ని ఇయర్స్ మీకు ఇస్తామంటారు ల్యాండ్, ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు. అట్లా 1 ఎకరం 2 ఎకరాలు కొనుక్కొని అక్కడే నా షాప్ కట్టుకొని అన్నే ఫార్మింగ్ చేసుకుంటూ అట్లా బతకబుద్ధి అవుతుంది, ఏ టెన్షన్ లేకుండా, ఎవరు క్వశ్చన్ చేయకుండా. అది నా డ్రీమ్.
త్వరలో తీర్చుకోవాలి. త్వరలో తీర్చుకోవాలి. అయితే పిల్లలు కావాలని అనుకుంటే మీరు కొద్దిగా డబ్బులు సంపాదించాలంటారా మీరు? అట్లేం లేదు, అంటే వాళ్ళని బాగా పెంచేలాగా, కొంచెం వాళ్ళు ఏ ఇబ్బంది పడకూడదు. మేము కూడా కొంచెం ఫ్రీ టైం ఉండాలి వాళ్ళకి ఇవ్వడానికి. మేము ఇవన్నీ అటు బిజినెస్ ఇది ఫార్మింగ్ అనుకుంటూ తిరిగితే, ఇప్పుడు ఫార్మర్స్ ని కలుస్తాం మేము ఎవ్రీ వీక్ ఒక్కసారన్నా తిరుగుతూ షూట్ చేసుకుంటూ ఉంటాం. ఒక 2-3 days పోతుంది ఆడ, వీళ్ళని ఎవరు చూసుకోవాలి? అట్లా కొంచెం ఇవన్నీ కామ్ డౌన్ అయినాక అప్పుడు ఆలోచన. అలాగే ఫ్యూచర్ లో మీరు అనుకునే విషయాలన్నీ జరగాలని కోరుకుంటున్నాను. ఆర్గానిక్ ఫార్మర్స్ నేత్రారెడ్డి అలాగే వంశీకృష్ణారెడ్డితో ఈరోజు ఇంటర్వ్యూ జరిగింది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్.